మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. ఇక మహానాడు వర్సెస్ ప్లేనరీ అటండి. మహానాడుకు ధీటుగా మహానాడుని మించిపోయే విధంగా జూన్ జూలైలో వైసీపీ ప్లేనరీ నిర్వహించాలి భారీగాని. అది ఎక్కడ వెన్యూ ఏంటి అన్నది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేస్తున్నారట. మరి అది కూడా ప్లేనరీ ఉంటుంది. ప్లేనరీ తోటి ఇంకా ఆయన పాదయాత్ర కూడా మొదలవుతుందేమో చూడాలి. మరొకటి బాగా ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే మదర్స్ డే అని మరిచిన జగన్ అని. ఏదన్నా ఉండొచ్చు, కానీ మదర్స్ డే రోజున కనీసం విషెస్ కూడా ఆయన చెప్పలేదని. సరే మరి చెప్పారో లేదో అన్నది నేనైతే చూడలేదు. ట్రోల్స్ వస్తున్నాయి కాబట్టి మన ప్యానలిస్టులు అందరూ చెప్తారు, వైసీపీ ప్రతినిధి వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు కూడా చెప్తారేమో. మరి ఆయన ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్దగా స్పందించలేదని, మదర్స్ డే రోజు స్పందించకపోవడం ఏంటి అని చెప్పి మాట్లాడుతున్న అంశాలు చర్చిద్దాం. ఈనాటి ఈ అంశాలన్నీ కూడా ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు. కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే బండారు వంశీకృష్ణ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. చిన్నపరెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు మనతో పాటుగా జూమ్ కాల్లోకి అందుబాటులో వచ్చారు. అలాగే మర్రాబ్ సురేష్ గారు జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిన్న మోదీ గారు కలిసిన ఈ సంఘటన అసలు ఊహించదగింది ఎవరైనా ఊహించుంటారా? గతంలో ఎప్పుడైనా జరిగినా ఇలాంటి సిచ్యువేషన్లు? దానికి రోజా గారు సెట్ అయ్యారు, పవర్లెస్, నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావు, అందరు సొమ్ము తినేసి అని. ముందుగా 99 టీవీ ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో మిత్రులకి మీకు కూడా నమస్తే సార్ వర్మ గారు. నమస్తే. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ గారు యాక్చువల్గా ఒక వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత నెక్స్ట్ తమిళనాడు పరిణామాలు ఇవన్నీ తర్వాత 10వ తారీఖు నాడు ఒక బృహత్తర కార్యక్రమానికి తెలంగాణ వచ్చారు. యాక్చువల్గా ఆయన వచ్చి అసలు నాకు అనిపించింది ఏంటంటే ఆయన ఈ సభ పెట్టి మనందరికీ జాగ్రత్తలు చెప్పి బదులు దాని బదులు మన్ కీ బాత్ చెప్తే, ఎందుకంటే పొదుపు దాని ఆవశ్యకత మీరు చెప్పారు కాబట్టి శుభ్రంగా మన్ కీ బాత్ అని చెప్పుంటే ఇప్పటికి 10 రూపాయలు మిగిలి ఉందని ఇక్కడ ఊరికి అనవసరంగా డబ్బులు తగలబెట్టకుండా ఉండదురా బీజేపీ శ్రేణులు. మూడోది, పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్య రీత్యా ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షించడానికో లేకపోతే ఆయన పరామర్శించడానికో ఆయన వెళ్ళడం. అండ్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పడదానికి ఆయన ప్రొడక్టివ్ టైంని చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి బదులు ఇవాళ ఒక స్పెసిఫిక్గా 3-4 అవర్స్ ఢిల్లీలోనే ఆయనకి కేటాయించుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. కానీ ఆశ్చర్యకరంగా ఇక్కడ బీజేపీ శ్రేణులతో సమాయత్తం అవుతారు. ఒక ఎయిర్పోర్ట్లో వాళ్ళకి ఒక లాబీలో ఒక్కొక్కరితో ఒక 3-4 ఇష్యూస్ ఉన్నాయి. అన్న దగ్గర బండి సంజయ్ ఈ ఫోక్సో కేసు వాళ్ళ అబ్బాయి ఇష్యూ ఉందో ఎక్కడ ఆవిడకి అనుమానం రాకుండా హెచ్ఏసీసీలో పక్కన కూర్చోబెట్టి ఆయనతో ఉపన్యాసం, తర్వాత ఇక్కడ జింకానా గ్రౌండ్లో కూడా ఆయనతో ఉపన్యాసం, ఆయన ఆక్రందన వెలిపుచ్చుకున్న తర్వాత ఆయనకి ఏంటి సంబంధం లేనట్టు నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళారు. ఈ ఓవరాల్ పరిణామాల్లో జరుగుతున్న పరిణామాలు చాలా దగ్గరలో చాలా క్లోజ్గా గమనిస్తే రాబోయే రోజుల్లో ఇక్కడ తెలంగాణలో ఒక కోయిలేషన్ గవర్నమెంటా లేకపోతే రేపు పొద్దున్న బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెస్ అన్న దగ్గర వీళ్ళని అంటే కిషన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు జనసేన పార్టీతో కలిసి ముందుకెళ్ళడానికి ఎక్కడ ప్రయత్నాలు జరగట్లేదు. అండ్ తెలుగుదేశం కూడా ఒక ఫెయిలర్ అయితే మార్కెట్లో కేసీఆర్ గారితో కలుస్తామంటే కుదరదని చెప్తున్నారని కేటగారికల్గా. ఈ విషయాలు నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు ఇలాంటివి చర్చించరు బేసిక్గా. ఎందుకంటే అలాంటి వాటికి అమిత్ షా గారు కానీ ఇలాంటి వాళ్ళు ట్రబుల్ షూటర్స్ నేపథ్యంలో వాళ్ళు వచ్చి ఒక టీం వర్క్ చేస్తుంది బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా గారి ఆధ్వర్యంలో. సో అంచేత ఇది అనవసరంగా ఊహకందని చర్చలను అనవసరంగా చేస్తున్నాం. తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రొడక్టివ్ టైం బీజేపీ వాళ్ళకి ఇవ్వకుండా మోస్ట్ ప్రొడక్టివ్ టైం ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేనకి తెలుగుదేశానికి ఇచ్చారన్నది మాత్రం చక్కగా చెప్పొచ్చు. రెండోది, కాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారికి కొన్ని కార్యక్రమాల విషయంలో క్లారిటీలు అవన్నీ నేను చంద్రబాబు గారి సమక్షంలో ఖచ్చితంగా ఉండుంటాయి. దానికి మళ్ళీ ఒక పాసిఫికేషన్ యాక్టా లేదంటే 15 సంవత్సరాలు నీ అనుభవం సంతరించుకోవడానికి రేపు పొద్దున్న జరగబోయేవి ఎట్లా ఉంటాయి అన్న దాంట్లో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో కూడా ముచ్చటించిన తర్వాత ఇవాళ బీజేపీ లైన్ కాదని ఒక చంద్రబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ అతిక్రమించి మాట్లాడరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ముందే ఎక్కడ ఆయనకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఈ ప్రయాణం, ఈ ట్రిప్లో పవన్ కళ్యాణ్ గారిని ఆయన మర్యాదపూర్వకంగా కలవడం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. సో ఈ సందర్భంలో ఈ పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబ సభ్యులతో కలిసిన దగ్గర మనకి చిరంజీవి గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి గౌరవం ఉందో తెలుసు. ఆ స్థాయిలో నరేంద్ర మోడీ గారు కూడా పెద్దన్న అన్న టైప్లో ఆయన స్థాయిని జస్టిఫై చేసుకుంటూ ఆయన కలిసిన విధానంలో గ్యారంటీగా రేపు పొద్దున్న ఈ క్లస్టర్లో తెలుగుదేశం అండ్ జనసేన అనే క్లస్టర్లో రేపు రాబోయే రోజుల్లో గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారిని పాసిఫై చేయడానికే బీజేపీ పరంగా ఎక్కువ ఉపయోగపడుతుందని మాత్రం ఈ నరేంద్ర మోడీ గారి ట్రిప్. తర్వాత ఇక్కడ బీజేపీ శ్రేణులతో ఆయన కలవడం ఆయనకి బేసిక్గా ఇష్టం లేదన్నది మాత్రం కొట్టొచ్చినట్టు కనబడింది. ఎందుకంటే యాక్చువల్గా ఆయన సపోజ్ టు బి దేర్ అట్ 6:30 to 7:10 7:15 తర్వాత ఎయిర్పోర్ట్లో ఆయన లాబీలో ఒక 40 నిమిషాలు ఎంతో వీళ్ళకి బీజేపీ శ్రేణులకు కేటాయించింది స్కెడ్యూల్. ఓకే, కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆ స్కెడ్యూల్ క్యాన్సిల్ అయింది. నరేంద్ర మోడీ గారు కూడా సభకి చాలా లేట్గా వచ్చారు. అండ్ తదనంతర పరిణామాల్లో ఆ డెవలప్మెంట్స్ అన్ని మనం క్లియర్గా గమనించాం. రోజా గారు పవర్లెస్ అని మాట్లాడడం సార్, రోజా గారు మీకు ఒక మాట చెప్తారు సార్, క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఆవిడ అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా లేని
చూడు పడుకున్నామని లేపి తన్నించుకున్నట్టు ఆవిడ అనవసరంగా మాట్లాడి ఒక మార్కెట్లో ఒక ఫ్రిక్షన్ క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు జనసేన పార్టీ మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మైలేజ్ వైఎస్ఆర్సీపీకి పెరుగుతుంది. కానీ వైఎస్ఆర్సీపీ జనసేననే ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ అలా సహాయమా నిస్సహాయమా అన్న దాన్ని ప్రజల్లోకి ఎస్టాబ్లిష్ చేయడం అవుట్ రేటెడ్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఫ్రమ్ ద లాస్ట్ 5 years వాళ్ళు ప్రూవెన్ ట్రాక్ కనుక చూస్తుంటే వాళ్ళ అవమానాలు భరించి ఈసారి 21 స్ట్రైక్ రేట్తో గెలిచి చూపించారు. పోనీ అట్లీస్ట్ అపోజిషన్ స్ట్రాంగెస్ట్ అపోజిషన్ గా వైఎస్ఆర్సీపీ కూర్చుని ఉన్నప్పుడైనా సరే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అవహేళన చేశారంటే ఒక అర్థం ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళతో సమానంగా కూడా లేనప్పుడు ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద ఇప్పుడు రోజా గారు ఒకళ్ళు గెలిచారు అనుకోండి సార్, ఇంత ఆర్డ్ సర్కమ్స్టాన్సెస్ లో ముగ్గురు కలిసినా సరే నన్ను ఓడగొట్టలేపారని ఆవిడ మాట్లాడుతుంది అనుకోండి, ఇట్ ఈస్ జస్టిఫైడ్ యాక్ట్. అక్కడ భాను ప్రకాష్ గారి చేతిలో ఓ కందన విధంగా ఆవిడ ఓడిపోయి కూడా ఇవాళ ఒక తప్పుని ఇవాళ మీరు ఆ ఛానల్లో వాళ్ళ ఛానల్లో కూర్చొని ఓడగొట్టుకుంటారు స్టాలిన్ విషయంలో. అసలు కేటగిరికల్ గా ఈవిడికి స్టాలిన్ గారికి వెళ్ళి సపోర్ట్ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారికి స్టాలిన్ గారితో ఉన్న సత్సంబంధాలు జగమెరిగిన సత్యం. సో ఇవన్నీ సందర్భంలో విజయ్ గారికి అసలు పార్టీయే సపోర్ట్ చేయలేదు ఎవరి దాని ఒక ఫోటో ఇన్సిడెంట్ తప్ప. సో దాని వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద క్లెయిమ్ చేస్తారో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి విషయం నేను క్లియర్ గా చెప్తున్నాను, నేను పొత్తుతో రాజకీయ ఆరంగేట్రం ముందుకు వెళ్దామని నిశ్చయించుకున్నాను. ఆయన ఎలక్షన్స్ ముందే అనౌన్స్ చేశాడు. ఆయన మేబీ కింగ్ మేకర్ అని కుమారస్వామి గారి స్టేట్మెంట్ ఎప్పుడు ఆ ఎలక్షన్స్ కి ఇంకా పొత్తు కుదరక మునుపు స్టేట్మెంట్, తదనంతరం అవన్నీ రాటిఫై అయ్యి ఆయన ఇవాళ తెలుగుదేశంతో ముందుకెళ్లే కార్యక్రమంలో ఆయన సక్సెస్ చూసుకున్నాడు. ఇవాళ ఆయన ఫస్ట్ లోపలికి వెళ్ళడం అన్న దాని మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేసుకుని పని చేసుకుని ముందుకెళ్ళాడు. ఇవాళ వీళ్ళు పని చేయడం మానేసి ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మీద ఆడిపోసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ తప్ప ఇంకేముండదు. ఇవాళ ఆయన ఇంట్లో కూర్చున్నా, ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చున్నారు, 5 సంవత్సరాల దాకా ఎవరైనా చేయగలిగారా? 5 సంవత్సరాల తర్వాత ప్రజలు తీర్పు ఎలా ఉంటుందో నిర్ణయం ఎలా ఉంటుందో తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ప్రజెంట్ అయితే ఎవ్వరూ ఈ ప్రజాస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారిని దాన్ని ఏమంటారు రీకాల్ సిస్టమ్ లో ఆయన దించేసి ఆయన ఇవాళ ఏ పని చేయట్లేదు కాబట్టి అన్న కోణంలో ఆలోచించడం ఒక టైం వేస్ట్ అనే చెప్తారు. సో ఇది అనవసరంగా పెట్టుకుని వాళ్ళ ఫోకస్ అంతా వాళ్ళ పార్టీ మీద, వాళ్ళ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసుకుంటూ ముందుకెళ్లే దగ్గర ఉంటే బాగుంటుంది తప్ప పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్లో కంపేర్ చేసుకుంటూ గతంలో కుటుంబాల సమస్యలతో పరిష్కరించడం ఏదో జరిగిపోతుందని మాట్లాడుకున్నప్పుడు అవన్నీ కన్సల్టేట్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఆరోగ్యం బాగున్నప్పుడు నిన్న వచ్చి అక్కడ ఏ కరసాములు చేయమంటారని గట్టిగా తిరిగి అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు వీళ్ళు? ఏదైనా ఆయన క్లియర్ గా హాస్పిటల్లో ఉన్న విషయం తెలుసు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ పెట్టారు కదా, వేరేగా కోరుకోవాలి. ఎందుకు ఆ రకంగానండి టైం వేస్ట్ అండి. ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, ఒక ఫోకస్డ్ గా ఒక కన్స్ట్రక్టివ్ ఏరియాలో ముందుకెళ్ళడం అన్నది జరగట్లేదు. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు ఉన్నాయి, ఒక ఉద్యమం ఎత్తుకున్నది వైఎస్ఆర్సీపీ, వాళ్ళ ఉద్యమం ట్రూ అప్ ఛార్జీలు పెంచుకుంటే ఎక్కడ నాగారా? ఇవాళ మీరు మెడికల్ కాలేజీ మీద కోటి సంతకాలు తీసుకుని గవర్నర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. అది ఎక్కడైనా ఆగిపోయిందా? మళ్ళీ వాళ్ళు నేను చంద్రబాబు గారు నేను మళ్ళీ కొత్త టెండర్లు పిలుస్తున్నానని చెప్పారు. అలా మీరు ఎత్తుకున్న ఏ కార్యక్రమమైనా చూడండి, దానికి ఒక సొల్యూషన్ ప్రాస్పెక్ట్ లో ఒక అపోజిషన్ పార్టీ కనుక స్ట్రెంథన్ గా నిలబడి ఉంటే అయిపోయింది. ఇవాళ అమరావతి విషయంలో కూడా వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ ఉంది తెలుసా సార్? ఆ చుట్టుపక్కల గ్రామాల ఎవరు 2వ విడత భూసేకరణకు ఒప్పుకోవట్లేదు. వాళ్ళకి మమేకమై ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి గతంలో తెలుగుదేశం సక్సెస్ అదే కదా. అమరావతి చుట్టూ జరిగిన రాజకీయాల్లో వాళ్ళ వంతు సాయం వాళ్ళకి చేసి సాయంతోనే ముందుకు వచ్చుకుని నిలబడ్డారు. సో ఇదే ప్రాతిపదిక మీద వైఎస్ఆర్సీపీకి ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయకుండా ఒక ప్రాంతాన్ని ఒక సంబంధం లేని ఇష్యూ కింద దాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఒక రాజకీయ నేపథ్యాన్ని ముడిపెట్టుకుని ముందుకెళ్దాం అన్న కోణంలో వాళ్ళు ఆలోచిస్తుంటే వాళ్ళకి టైం వేస్ట్ కార్యక్రమాలు రోజా గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అనవసరమైన చెత్త మీదే ఫోకస్ ఉంటుంది తప్ప పనికొచ్చిన విషయాల మీద ఉండదు. రైట్, ఓకే. సురేష్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది వర్మ గారు, నమస్తే. ఏంటి మీ పవర్ లేదేంటండి? బ్లాక్ ఫ్రేమ్ పెట్టుకున్నాడు కెమెరా పెట్టి. ఓకే, మాట్లాడండి సార్. వర్మ గారు వినిపిస్తుంది అన్నమాట? వినిపిస్తుంది. పవర్ లేదా అంటున్నాను, లైట్ బాగా డల్గా ఉంది. అవునా సార్? అంతా కొద్దిగా డల్లే ఉంది సార్. సరే ఓకే, రైట్ అండి. ఇదండి మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళడం, ఆయన పరామర్శించడం, అసలు పవర్లెస్ పవన్ అని చెప్పి రోజా గారు మాట్లాడుతున్నాడు. సార్ రోజా గారి గురించి మాట్లాడాలంటే మీరు మీ ముందు మాటలో ఏమంటారంటే ఫైర్ బ్రాండ్ రోజా గారి గురించి తెలుసు కదా.